హాయ్ అండి. మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. అదిగోండి ఎగ్స్ని ముందుగానే ఒక దాంట్లో కొట్టుకొని ఒక బాండ్లో వేపుతున్నానండి. ఆ ఎగ్స్ని బాగా కలుపుకోవాలండి. ముందుగానే ఒక బాండ్లో నూనె పోసుకొని వాళ్ళ కోడిగుడ్లని కొట్టుకొని అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి. అదిగోండి చికెన్ కూడా ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకుంటానండి. అదిగోండి రొయ్యలు కూడా పచ్చి రొయ్యలు ఆ బాండ్లోనే కొంచెం నూనె పోసుకొని కలుపుకున్న చికెన్ని వాటిలో వేసుకొని వేపాలండి. ఆ ఎగుతుండగా రొయ్యలు కూడా వేసేస్తున్నానండి. అదిగోండి రొయ్యలు కూడా వేసి ఈ రెండింటిని బాగా వేపుకోవాలండి. ఎటువంటి కలర్స్ అవి వేయకుండా సింపుల్గా పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే మనం. అదిగోండి బాగా వేగనివ్వాలండి. అదిగోండి మనం కోడిగుడ్డు తీసుకున్న దాంట్లోనే మళ్ళీ పక్కన పెట్టేసుకుంటున్నామండి. ఆ బాండ్లోనే కొంచెం నూనె పోసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేస్తున్నానండి. ఎటువంటి సాసులు కూడా వేయట్లేదండి. నేను ఒక చిల్లీ పేస్ట్ ఒకటే వేస్తానండి. అది కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. అవి కూడా బాగా వేగిపోవాలండి. జీడిపప్పులు కూడా వేసానండి. అవి వేగుతూ ఉండగా అది కొన్ని క్యారెట్ ముక్కలు వేసానండి. అవి కూడా బాగా వేగనివ్వాలండి. సాల్ట్ వేసానండి. అది కొన్ని చిల్లీ పేస్ట్ ఒకటే వేస్తానండి. ఇంక ఎటువంటి సాసులు కానీ వేయనండి. పిల్లలకి మళ్ళీ హానికరం అండి అవన్నీ వేస్తే. ఒక చిల్లీ పేస్ట్ మాత్రం వేసానండి టేస్ట్కి. అలా మొత్తాన్ని కలుపుకోవాలండి. బయట తెచ్చుకొని తినేదానికన్నా ఇలా మనం ఇంట్లో సింపుల్గా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎటువంటి హాని కూడా ఉండదండి. అదిగోండి నేను బాస్మతి రైస్ని ఉడకపెట్టుకుని పక్కన పెట్టానండి. ఇప్పుడు అది మగ్గిపోయింది కాబట్టి ఈ బాస్మతి రైస్ని దాంట్లో వేసి కలుపుతున్నానండి. అది మొత్తం అలా వేసుకొని ముందు కింద నుంచి పైకి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత అదిగోండి క్యాప్సికమ్ ముక్కలు వేసానండి. క్యాప్సికమ్ ముందుగా నూనెలో వేపితే అవి తర్వాత మెత్తపడిపోతుందండి. అందువలన ఇప్పుడు అన్నం వేసిన తర్వాత వేస్తే శుభ్రంగా టేస్ట్గా కూడా ఉంటుందండి. మనం ముందుగా వేపుకున్న కోడిగుడ్డు, చికెన్, రొయ్యలు మొత్తాన్ని మళ్ళీ దాంట్లో వేసేసేయాలండి. ఇప్పుడు మొత్తం శుభ్రంగా కింద నుంచి పైకి శుభ్రంగా కలుపుకోవాలండి. అంతేనండి. ఎటువంటి మసాలాలు కానీ ఏమి వేయలేదండి. ఎటువంటి సాసులు కూడా వేయలేదండి. టేస్ట్గా చాలా బాగుందండి. ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగా కూడా తింటారండి. కలర్ఫుల్గా ఉంది. అంతేనండి. చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అది కొన్ని మొత్తం కలిపేసుకోవాలండి. అలా అంతేనండి. మిక్సీ
ఫ్రైడ్ రైస్ అండి. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా కూడా ఉందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి.